ఓం శాంతి. ఫిబ్రవరి 22వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీకు తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినండి. ఆసురీ విషయాలను వినకండి, మాట్లాడకండి. చెడు వినకండి, చెడు చూడకండి. ప్రశ్న: పిల్లలైన మీకు ఏ నిశ్చయము తండ్రి ద్వారానే కలిగింది? జవాబు: తండ్రి మీకు ఏమని నిశ్చయం కలిగిస్తారంటే, నేను మీ తండ్రిని కూడా, టీచర్ను కూడా, సద్గురువును కూడా. మీరు ఈ స్మృతిలో ఉండేందుకు పురుషార్థము చేయండి. కానీ మాయ మీ చేత ఈ విషయాన్ని మరపింపజేస్తుంది. అజ్ఞాన కాలములోనైతే మాయ విషయమే ఉండదు. ప్రశ్న: ఏ చార్టును పెట్టుకోవడంలో విశాల బుద్ధి కావాలి? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయము స్మృతి చేశాను, ఈ చార్టును పెట్టుకోవడంలో చాలా విశాల బుద్ధి కావాలి. దేహీ అభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. అప్పుడు వికర్మలు వినాశనం అవుతాయి. ఓం శాంతి. టీచర్ వచ్చి ఉన్నారని విద్యార్థులు అర్థం చేసుకున్నారు. వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా, మరియు పరమ సద్గురువు కూడా అన్నదైతే పిల్లలకు తెలుసు. పిల్లలకు ఇది స్మృతిలో ఉంది, కానీ నెంబరువారు పురుషార్థానుసారముగా ఉంది. నియమము ఏం చెప్తుందంటే, వీరు టీచరు మరియు తండ్రి మరియు గురువని ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఇక ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోలేరు. కానీ ఇక్కడ మాయ మరపింపజేస్తుంది. అజ్ఞాన కాలములో మాయ ఎప్పుడు మరపింపజేయదు. బిడ్డ ఎప్పుడు వీరు మా తండ్రి అని, వీరి వృత్తి ఇది అని మర్చిపోలేడు. నేను తండ్రి ఆస్తికి యజమానినని కొడుకులకు సంతోషం ఉంటుంది. వారు స్వయము చదువుకున్నా కానీ తండ్రి ఆస్తి అయితే లభిస్తుంది కదా. ఇక్కడ పిల్లలైన మీరు కూడా చదువుకుంటారు మరియు తండ్రి యొక్క ఆస్తి కూడా మీకు లభిస్తుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. నేను తండ్రికి చెందిన వాడినని తండ్రి ద్వారా నిశ్చయము ఏర్పడుతుంది. తండ్రే సద్గతి యొక్క మార్గాన్ని చూపిస్తున్నారు. అందుకే వారు సద్గురువు కూడా. ఈ విషయాలను మర్చిపోకూడదు. తండ్రి ఏదైతే వినిపిస్తారో అదే వినాలి. చెడు వినవద్దు, చెడు చూడవద్దని కోతుల బొమ్మను ఏదైతే చూపిస్తారో అది వాస్తవానికి మనుషుల విషయము. తండ్రి అంటారు, ఆసురీ విషయాలను మాట్లాడకండి, వినకండి, చూడకండి. చెడు వినవద్దు. పూర్వము కోతుల బొమ్మలు ఈ విధంగా తయారు చేసేవారు. ఇప్పుడు మనుషులవి తయారు చేస్తున్నారు. మీ వద్ద నళిని ఫోటో అలా తయారు చేశారు. కావున మీరు తండ్రిని గ్లాని చేసే విషయాలను వినకండి. తండ్రి అంటారు, నన్ను ఎంత గ్లాని చేస్తారు? శ్రీకృష్ణుడి భక్తులు ధూపాన్ని వేస్తే రాముడి భక్తులు ముక్కు మూసుకుంటారని మీకు తెలుసు. ఒకరు వేసిన ధూపము యొక్క సుగంధం కూడా ఇంకొకరికి నచ్చదు. వారు పరస్పరము శత్రువుల వలె అయిపోతారు. ఇప్పుడు మీరు రామవంశీయులు. ప్రపంచంలోని వారందరూ రావణ వంశీయులు.
ఇక్కడ ధూపము విషయమేమీ లేదు. తండ్రిని సర్వవ్యాపి అని అనడము వలన ఏ గతి పట్టిందో మీకు తెలుసు. రాయి రప్పలలో ఉన్నారని అనేటప్పటికీ రాతి బుద్ధిగా అయిపోయింది. ఏ అనంతమైన తండ్రి అయితే మీకు వారసత్వాన్ని ఇస్తారో వారిని ఎంతగా గ్లాని చేస్తారు. జ్ఞానమైతే ఎవ్వరిలోనూ లేదు. అవి జ్ఞానరత్నాలు కావు, అవి రాళ్ళు. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. తండ్రి అంటారు, నేను ఎవరినో ఎలా ఉంటానో యథార్థ రీతిగా నా గురించి ఎవ్వరికీ తెలీదు. పిల్లల్లో కూడా నెంబరు వారుగా ఉన్నారు. తండ్రిని యథార్థ రీతిగా స్మృతి చేయాలి. వారు కూడా ఎంతో చిన్న బిందువు. వారిలో ఈ పాత్ర అంతా నిండి ఉంది. తండ్రిని యథార్థ రీతిగా తెలుసుకొని స్మృతి చెయ్యాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనము పిల్లలము, కానీ అలాగని తండ్రి ఆత్మ పెద్దగా మన ఆత్మ చిన్నగా ఉంటుందని కాదు. అలా కాదు. తండ్రి నాలెడ్జ్ఫుల్ అయినా కానీ ఆత్మ ఏమీ పెద్దగా ఉండదు. మీ ఆత్మలో కూడా జ్ఞానము ఉంటుంది, కానీ నెంబరు వారుగా ఉంటుంది. స్కూల్లో కూడా నెంబరు వారుగా పాస్ అవుతారు కదా. ఎవ్వరికి 0 మార్కులు రావు. ఎన్నో కొన్ని మార్కులు తెచ్చుకుంటారు. తండ్రి అంటారు, నేను మీకు ఈ జ్ఞానమునేదైతే వినిపిస్తానో అది కనుమరుగైపోతుంది. అయినా కానీ చిత్రాలు ఉన్నాయి, శాస్త్రాలు కూడా తయారు చేయబడి ఉన్నాయి. తండ్రి ఆత్మలైన మీకు చెప్తున్నారు, చెడు వినవద్దు. ఈ ఆసురీ ప్రపంచాన్ని ఏం చూడాలి? ఈ చీచీ ప్రపంచము నుండి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు ఆత్మకు ఇది పాత ప్రపంచమని స్మృతి కలిగింది. దీనితో ఏం సంబంధం పెట్టుకోవాలి? ఈ ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకూడదని ఆత్మకు స్మృతి కలిగింది. మన శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఆత్మకు జ్ఞానమనే 3వ నేత్రము లభించింది. కావున వీటిని స్మరణ చేయాలి. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి మాలను జపిస్తారు. ఉదయము వేళను మంచి ముహూర్తంగా భావిస్తారు. అది బ్రాహ్మణుల ముహూర్తము. బ్రహ్మ భోజనానికి కూడా మహిమ ఉంది. బ్రహ్మ భోజనము కాదు, అది బ్రహ్మా భోజనము. మిమ్మల్ని కూడా బ్రహ్మకుమారికి బదులుగా బ్రహ్మకుమారి అని అనేస్తారు. అర్థం చేసుకోరు. బ్రహ్మ పిల్లలైతే బ్రహ్మకుమార కుమారీలు అవుతారు కదా. బ్రహ్మము అనేది ఒక తత్వము, అది నివసించే స్థానము. దానికేమి మహిమ ఉంటుంది? తండ్రి పిల్లలకు ఫిర్యాదు చేస్తున్నారు, పిల్లలు మీరు ఒకవైపేమో పూజ చేస్తారు, ఇంకొక వైపేమో అందరినీ గ్లాని చేస్తారు. గ్లాని చేస్తూ చేస్తూ తమో ప్రధానంగా అయిపోయారు. తమో ప్రధానంగా కూడా అవ్వవలసిందే. చక్రము రిపీట్ అవుతుంది. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద వ్యక్తులు వస్తే వారికి చక్రముపై తప్పకుండా అర్థం చేయించాలి. ఈ చక్రము 5000 సంవత్సరాలదే. ఈ విషయముపై చాలా అటెన్షన్ పెట్టాలి. రాత్రి తర్వాత పగలు తప్పకుండా వచ్చేదే ఉంది.
రాత్రి తర్వాత పగలు రాకపోవడం అనేది జరగదు. కలియుగము తర్వాత సత్యయుగము తప్పకుండా రావాలి. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే అన్నీ చేస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఒకవేళ మనము పాత్రధారులమైనట్లయితే నాటకము యొక్క ఆది మధ్యాంతాలను తప్పకుండా తెలుసుకోవాలన్నది ఎవ్వరికీ తెలీదు. ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుందంటే మరి ఇది డ్రామా అనే కదా. ఏదైతే గతించిపోయిందో క్షణక్షణము అదే రిపీట్ అవుతుంది. ఈ విషయాలు ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. తక్కువ బుద్ధి కలవారు ఎల్లప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక టీచర్ కూడా ఏం చేయగలరు? కృప చూపించండి లేక ఆశీర్వదించండని టీచర్కు ఏం చెప్తారు? ఇది కూడా చదువు. ఈ గీతా పాఠశాలలో స్వయంగా భగవంతుడు రాజయోగాన్ని నేర్పిస్తారు. కలియుగము మారి సత్యయుగముగా తప్పకుండా తయారవ్వాలి. డ్రామా అనుసారంగా తండ్రి కూడా రావాలి. తండ్రి అంటారు, నేను కల్పకల్పము సంగమ యుగములో వస్తాను. నేను సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చానని ఈ విధంగా ఇంకెవ్వరూ అనలేరు. వారు స్వయాన్ని శివోహమని చెప్పుకుంటారు. దాని వలన ఏం జరిగింది? శివబాబా అయితే చదివించేందుకు, సహజ రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తారు. ఏ సాధు సన్యాసులు మొదలైన వారిని శివ భగవానుడని అనలేరు. నేను కృష్ణుడిని, మేము లక్ష్మీనారాయణలమని చాలామంది అంటూ ఉంటారు. ఇప్పుడు ఆ సత్యయుగ యువరాజైన శ్రీకృష్ణుడు ఎక్కడా? ఈ కలియుగి పతితులెక్కడా? వారిలో భగవంతుడు ఉన్నారని ఏమైనా అంటారా? మీరు మందిరాలలోకి వెళ్ళి ఈ విధంగా అడగవచ్చు, వీరు సత్యయుగంలో రాజ్యము చేసేవారు, మరి తర్వాత ఎక్కడికి వెళ్ళారు? సత్యయుగము తర్వాత తప్పకుండా త్రేత, ద్వాపర, కలియుగాలు వచ్చాయి. సత్యయుగంలో సూర్యవంశీ రాజ్యము ఉండేది. త్రేతాయుగములో చంద్రవంశీ రాజ్యము. ఈ జ్ఞానమంతా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఇంతమంది బ్రహ్మ కుమార కుమారీలు ఉన్నారు, మరి తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. రచయిత అని బ్రహ్మను అనరు. ఆ తండ్రి అయితే గాడ్ ఫాదర్. వారు ఎలా రచిస్తారనేది తండ్రి సన్ముఖముగా కూర్చొనే అర్థం చేయిస్తారు. ఈ శాస్త్రాలైతే తర్వాత తయారయ్యాయి. ఉదాహరణకు క్రైస్టు అర్థం చేయించినది బైబిల్గా తయారయ్యింది. ఆ తర్వాత కూర్చొని గాయనం చేస్తారు. సర్వుల సద్గతి దాత, సర్వుల ముక్తి ప్రదాత, పతిత పావనుడని ఒక్క తండ్రియే మహిమ చేయబడ్డారు. వారిని ఓ గాడ్ ఫాదర్ దయ చూపించండని తలుచుకుంటారు. తండ్రి ఒక్కరే ఉంటారు. వారు మొత్తము విశ్వమంతటికి తండ్రి. సర్వ దుఃఖాల నుండి ముక్తులుగా చేసేవారు ఎవరనేది మనుషులకు తెలీదు. ఇప్పుడు సృష్టి కూడా పాతదిగా ఉంది.
మనుషులు కూడా పాతగా తమోప్రధానంగా ఉన్నారు. ఈ ప్రపంచమే ఇనుప యుగ ప్రపంచము. బంగారు యుగము ఉండేది కదా, మళ్ళీ తప్పకుండా ఉంటుంది. ఇది వినాశనమైపోతుంది. ప్రపంచ యుద్ధము జరుగుతుంది. అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఇదే ఆ సమయము. మనుష్య సృష్టి ఎంతగా వృద్ధి చెందింది. భగవంతుడు వచ్చి ఉన్నారని మీరు అంటూ ఉంటారు. బ్రహ్మ ద్వారా ఒక్క ఆది సనాతన దేవీ దేవతా ధర్మము స్థాపన అవుతోందని పిల్లలైన మీరు అందరికీ ఛాలెంజ్ చేసి చెప్తారు. డ్రామానుసారంగా అందరూ వింటూ ఉంటారు. దైవీ గుణాలను కూడా ధారణ చేస్తారు. ఒకప్పుడు మీలో ఏ గుణాలు లేవని మీకు తెలుసు. నెంబర్ 1 అవగుణము కామ వికారము. అది ఎంతగా హైరానా పెడుతుంది. మాయ కుస్తీ నడుస్తుంది. వద్దనుకుంటున్నా వినకుండా మాయా తుఫాను పడేస్తుంది. ఇది ఇనుప యుగము కదా, నల్ల ముఖము చేసుకుంటారు. నీలమైన ముఖమని అనరు. శ్రీకృష్ణుణ్ణి సర్పము కాటువేసిన కారణంగా నీలంగా అయిపోయారని చూపిస్తారు. పరువు కాపాడేందుకు నీలమని అన్నారు. నల్ల ముఖము చూపిస్తే పరువు పోతుంది. దూరదేశము నుండి, నిరాకార దేశము నుండి యాత్రికుడు వస్తారు. ఇనుపయుగ ప్రపంచంలోకి నల్లటి శరీరంలోకి వచ్చి ఇతడిని కూడా తెల్లగా తయారు చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు విష్ణుపురికి యజమానులుగా అవుతారు. ఈ జ్ఞాన విషయాలు అర్థం చేసుకోవలసినవి. బాబా రూపు కూడా మరియు బసంత్ కూడా. వారు తేజోమయ బిందు స్వరూపుడు. వారిలో జ్ఞానము కూడా ఉంది. వారు నామరూపాలకు అతీతుడైతే కాదు. వారి రూపమేమిటనేది ప్రపంచానికి తెలీదు. తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. నన్ను కూడా ఆత్మ అనే అంటారు. కాకపోతే నేను పరమ ఆత్మను. పరమ మరియు ఆత్మ ఈ రెండూ కలిపి పరమాత్మ అవుతుంది. వారు తండ్రి కూడా, టీచర్ కూడా. వారిని నాలెడ్జ్ఫుల్ అని కూడా అంటారు. నాలెడ్జ్ఫుల్ అనగా అందరి హృదయాలలో ఏముందో తెలిసిన వారని వాళ్ళు అనుకుంటారు. ఒకవేళ పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే ఇక అందరూ నాలెడ్జ్ఫుల్ అయిపోతారు. మరి వారొక్కరినే నాలెడ్జ్ఫుల్ అని ఎందుకు అంటారు? మనుషులది ఎంత తుచ్చబుద్ధి. జ్ఞాన విషయాలను ఏమాత్రమూ అర్థం చేసుకోరు. తండ్రి కూర్చొని జ్ఞానము మరియు భక్తి యొక్క వ్యత్యాసాన్ని అర్థం చేయిస్తారు. మొదట సత్యత్రేతాయుగాలలో జ్ఞానమనే పగలు, ఆ తర్వాత ద్వాపర కలియుగాలు రాత్రి. జ్ఞానము ద్వారా సద్గతి జరుగుతుంది. ఈ రాజయోగ జ్ఞానాన్ని హఠయోగులు అర్థం చేయించలేరు. అలాగే గృహస్థులు కూడా అర్థం చేయించలేరు. ఎందుకంటే వారు అపవిత్రంగా ఉంటారు. మరి ఇప్పుడు రాజయోగాన్ని ఎవరు నేర్పించాలి? నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయని ఎవరు అంటారు? నివృత్తి మార్గపు ధర్మమే వేరు.
వారు ప్రవృత్తి మార్గపు జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? గాడ్ ఫాదర్ ఈజ్ ట్రూత్. భగవంతుడైన తండ్రి సత్యమని ఇక్కడ అందరూ అంటారు. తండ్రే సత్యము వినిపించేవారు. ఆత్మకు తండ్రి స్మృతి కలిగింది. అందుకే మీరు వచ్చి నరుడి నుండి నారాయణుడిగా తయారయ్యేందుకు సత్యాతి సత్యమైన కథను వినిపించండని మనము తండ్రిని స్మృతి చేస్తాము. నేను మీకు ఈ సత్యనారాయణ కథను వినిపిస్తాను కదా. ఇంతకు ముందు మీరు అసత్యమైన కథలను వినేవారు. ఇప్పుడు మీరు సత్యమైన కథను వింటారు. అసత్యమైన కథలను వింటూ వింటూ ఎవరు నారాయణుడిగా అవ్వలేరు. మరి అది సత్యనారాయణుని కథ ఎలా అవుతుంది? మనుషులు ఎవ్వరినీ నరుడి నుండి నారాయణుడిగా తయారు చెయ్యలేరు. తండ్రే వచ్చి స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు. కానీ ఎప్పుడు వస్తారనేది అర్థం చేసుకోరు. శివుణ్ణి శంకరుణ్ణి కలిపేసి కథలను తయారు చేశారు. శివపురాణము కూడా ఉంది. గీతను శ్రీకృష్ణుడు వినిపించారని అంటారు. మరి అలాగైతే శివపురాణము ఉన్నతమైనది అయినట్లు. వాస్తవానికి జ్ఞానమైతే గీతలో ఉంది. భగవానువాచ మన్మనాభవ. ఈ పదాలు గీతలో తప్ప ఇతర ఏ శాస్త్రాలలోనూ ఉండవు. సర్వశాస్త్రమయీ శిరోమణి గీత అని గాయనం కూడా ఉంది. శ్రేష్ఠ మతము భగవంతునిదే. మరికొన్ని సంవత్సరాలలోనే కొత్త శ్రేష్టాచారి ప్రపంచము స్థాపన అయిపోతుందని మనము చెప్తున్నామని మొట్టమొదట ఇది చెప్పాలి. ఇప్పుడు ఉన్నది భ్రష్టాచారి ప్రపంచము. శ్రేష్టాచారి ప్రపంచంలో ఎంత తక్కువ మంది మనుషులు ఉంటారు? ఇప్పుడు ఎంతమంది మనుషులు ఉన్నారు? వారందరి కోసము వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. కోరుకోవడం కూడా తండ్రినే కోరుకుంటారు. ఎవరికైనా ధనము ఎక్కువ ఉంటే లేక పిల్లలు పుడితే భగవంతుడు ఇచ్చారని అంటారు. కావున భగవంతుడు ఒక్కరే అయినట్లు కదా. మరి అందరిలోనూ భగవంతుడు ఎలా ఉండగలరు? ఇప్పుడు ఆత్మలకు తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి. మాకు పరమాత్మ జ్ఞానమిచ్చారు. దానిని మేము సోదరులకిస్తున్నామని ఆత్మ అంటుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని ఎంత సమయము స్మృతి చేశామో ఈ చార్టు పెట్టేందుకు చాలా విశాల బుద్ధి కావాలి. దేహీ అభిమానులై తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానమైతే చాలా సహజమైనది. ఇకపోతే ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ తమ ఉన్నతిని చేసుకోవాలి. ఈ చార్టును ఎవరో అరుదుగా పెట్టుకుంటారు. దేహీ అభిమానులై తండ్రి స్మృతిలో ఉండడము ద్వారా ఎప్పుడు ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రి సుఖాన్ని ఇచ్చేందుకే వస్తారు. కావున పిల్లలు కూడా అందరికీ సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడు ఎవ్వరికి దుఃఖమునివ్వకూడదు. తండ్రి స్మృతితో అన్ని భూతాలు పారిపోతాయి. ఇందులో చాలా గుప్తమైన శ్రమ ఉంది. అచ్చా,
मीठे मीठे सिकिलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఈ ఆసురీ చీచీ ప్రపంచము నుండి మీ కళ్ళు మూసుకోవాలి. ఇది పాత ప్రపంచము. దీనితో ఎటువంటి కనెక్షన్ పెట్టుకోకూడదు. దీనిని చూస్తూ కూడా చూడకూడదు. 2వ పాయింట్. ఈ అనంతమైన డ్రామాలో మనము పాత్రధారులము. ఇది క్షణక్షణము రిపీట్ అవుతూ ఉంటుంది. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇది స్మృతిలో ఉంచుకొని ప్రతి విషయంలోనూ పాస్ అవ్వాలి. విశాల బుద్ధి కలవారిగా అవ్వాలి. వరదానము. రియాలిటీ ద్వారా రాయల్టీ యొక్క ప్రత్యక్ష రూపాన్ని చూపించే సాక్షాత్కారమూర్త భవ. వివరణ. ఇప్పుడు ఎటువంటి సమయము వస్తుందంటే ప్రతి ఆత్మ ప్రత్యక్ష రూపంలో తన రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయిస్తుంది. ప్రత్యక్షత సమయంలో మాలలోని మణిపూస యొక్క నెంబరు మరియు భవిష్య రాజ్యస్వరూపము 2 ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు రేస్ చేస్తూ చేస్తూ కొద్దిగా ఈర్ష్య అనే ధూళి యొక్క పరద మెరుస్తున్న వజ్రాలను దాచేస్తుంది. అంతిమములో ఈ పరద తొలగిపోతుంది. అప్పుడు దాగి ఉన్న వజ్రాలు తమ ప్రత్యక్ష సంపన్న స్వరూపంలోకి వస్తాయి. రాయల్ కుటుంబం వారు ఇప్పటి నుండే తమ రాయల్టీని చూపిస్తారు, అనగా తమ భవిష్య పదవిని స్పష్టము చేస్తారు. అందుకే రియాలిటీ ద్వారా రాయల్టీని సాక్షాత్కారము చేయించండి. స్లోగన్. ఏ విధి ద్వారానైనా వ్యర్థాన్ని సమాప్తము చేసి సమర్థాన్ని ఎమర్జ్ చేయండి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. స్వకళ్యాణము చేసుకునేందుకు మరియు స్వపరివర్తన చేసుకునేందుకు విశేషంగా ఏకాంతవాసులుగా అంతర్ముఖులుగా అవ్వండి. నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు కానీ పవర్ఫుల్గా అవ్వండి. ప్రతి విషయం యొక్క అనుభవంలో స్వయాన్ని సంపన్నంగా చేసుకోండి. నేను ఎవరి బిడ్డను, నాకు ఏ ప్రాప్తి ఉంది, ఈ మొదటి పాఠం యొక్క అనుభవీమూర్తులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. అప్పుడు సహజంగానే మాయాజీతులుగా అవుతారు. ఓం శాంతి.